శ్రీ గురుభ్యో నమ. శ్రీ బాలాదేవి నమో నమ. హేరంబ జ్యోతిష్య పీఠానికి స్వాగతం. మనకి చక్కగా పండగలు ఏర్పడుతున్నాయి. ఈ పండగలు ప్రతి తెలుగువాడు చేసుకునేటటువంటి సంక్రాంతి పండుగలు అంటారు వీటిని. అందులో ప్రథమంగా భోగి పండగ. భోగి అంటే ఈ దక్షిణాయనంలో చివరి రోజు, ఉత్తరాయణం ప్రారంభం జరిగేటటువంటి రోజు ఏదైతే ఉందో దాన్ని భోగి అని చెప్పి నిర్ధారణ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా భోగి అంటే భోగాన్ని కలిగింపజేసేది అని చెప్పి శాస్త్రంలో చెప్పబడుతోంది. భోగము అంటే మంచి భాగ్యాన్ని కలిగింపజేసేటటువంటి భోగి పండుగ. మరి ఇంకొక చిన్న నిర్వచనం ఏమిటంటే, ఈ ధనుర్మాసంలో తిరుప్పావై పారాయణం చేస్తూ ఉంటాం. తిరుప్పావై ఈ నెల రోజులు పూర్తయిన తర్వాత తిరుప్పావై అన్నది ఆ యొక్క గోదాదేవికి నిక్షిప్తమై ఉన్నది. ఆ భోగి రోజే చక్కగా అమ్మవారికి తిరుప్పావై జరిగినటువంటి నెల రోజులు ఉన్నటువంటి అమ్మవారికి కళ్యాణం చేస్తూ ఉంటాం. రంగనాథస్వామితో కళ్యాణం జరుగుతుంది. రంగనాథస్వామిని చేపట్టడానికి ఆ తిరుప్పావై పారాయణం చేయడంలో నిక్షిప్తమై ఉంది అమ్మవారు. ఆ భోగినాడు కళ్యాణం చేసుకుంటుంది రంగనాథస్వామిని వారిని. ఈ మానవ రూపంలో ఉన్నటువంటి ఈ గోదాదేవి, దేవతల రూపంలో ఉన్నటువంటి రంగనాథస్వామి ఒక భాగ్యంగా నిర్ధారణ చేస్తూ ఉంటాం. అది భోగము. అట్లాగే భోగి మంటలు వేస్తూ ఉంటాం. భోగి మంటలు అంటే మనలో ఉన్నటువంటి అహాన్ని దగ్ధం చేసేటటువంటి ప్రక్రియ భోగి మంటలు. అట్లాగే సాయంకాల సమయంలో చక్కగా చిన్నపిల్లలకి సుమారుగా 6 సంవత్సరాలు 10 సంవత్సరాల వరకు కూడా వేస్తూ ఉంటారు భోగి పళ్ళు. అవి భోగి పళ్ళు వేయడం వల్ల చక్కగా వారికి బాలాష్ట దోషాలు పోతాయి, ఆయుష్ అభివృద్ధి అవుతుంది, ఆరోగ్యం కలిగింపజేస్తుంది. భోగి పళ్ళు, చిల్లర రూపాయలు, అక్షతలు, పువ్వులు, చిరుక ముక్కలు ఇవి దిష్టి ప్రకారంగా తీసి ఆ పిల్లవాడి మీద వేస్తూ ఉంటాం. దాన్నే భోగి పళ్ళు వేయడం అంటారు. కింద పడినటువంటి చిల్లర రూపాయలన్నీ కూడా ఆ పిల్లలకి సమర్పిస్తూ ఉంటాం, వచ్చిన వాళ్ళకి. ఇది చాలా విశేషమైనటువంటి పర్వదినము భోగి పండుగ. కాబట్టి మనకి భోగాన్ని కలిగింపచేయాలని చెప్పి మనం అందరం కోరుకొని చక్కగా పండగని ఆనందంగా జరుపుకుంటూ ఉంటాం. జరుపుకుందాం కూడా. సర్వే జనా సుఖినో భవంతు.